శ్రీ వరాహిదేవి జ్యోతిష్యాలయం. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాల సమస్యలతో ఇప్పటికీ బాధపడుతున్నారా? ఎంతమందిని సంప్రదించినా మీ సమస్యకి పరిష్కారం దొరకటం లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఇంకా ఎలాంటి సమస్యలైనా సరే అంజనం వేసి పూజలు చేయబడును. ఇంకా స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. అష్టదిగ్బంధన పూజలు చేసి యంత్రాలు కూడా ఇస్తారు. మీ ప్రాబ్లం ఏదైనా ఈ నెంబర్కి కాల్ చేయండి. 9677679994. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు మన వీడియోలో చాలా ఎగ్జైట్గా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలకి అండ్ ఒక అమ్మాయి మీకు సైట్ కొడుతుంది, అండ్ ఒక అమ్మాయి మీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఒక అమ్మాయి మీ పైన ఒక క్రష్ ఫీలింగ్ ఉంది, లేదా చాలా సిన్సియర్గా మిమ్మల్ని లవ్ చేస్తుంది. ఇది చాలామంది అబ్బాయిలకి తెలియదు అనమాట. కానీ ఈరోజు నేను క్లియర్గా చెప్పేస్తాను. 100% మీకు క్లారిటీ వచ్చేలాగా చెప్తాను అనమాట. అండ్ మీకు లైన్ వేసే అమ్మాయిలు ఎలాంటి హింట్స్ ఇస్తారు మీకు అనేది క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి చూపులతో కొంతవరకు మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చూపుల్లో ఇష్టంతో చూసే చూపు ఒకలా ఉంటుంది, కోపంతో చూసే చూపు ఒకలా ఉంటుంది, బాధతో చూసే చూపు ఒకలా ఉంటుంది. కానీ మీకు వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్తో కూడిన ఒక బ్రైట్నెస్ కానీ, ఒక హ్యాపీనెస్ కానీ, లేదా మీరు కనిపించినప్పుడు అదే పనిగా మీ సైడ్ చూస్తూ ఉండటం కానీ, లేదా మీరు రిటర్న్లో తిరిగి చూసినప్పుడు తల తిప్పుకోవటం కానీ, అంటే చూసి చూడనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కొన్ని డేస్ నుంచి జరుగుతూ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి మీకు సైట్ కొడుతుంది. ఎందుకంటే పర్టికులర్గా గర్ల్స్ ఏంటంటే అంత ఓపెన్ టైప్ కాదు. సో వాళ్ళు ఏంటంటే ఏది అంత ఫాస్ట్గా అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేసినంతగా అమ్మాయిలు చెయ్యరు. కానీ వాళ్ళ హార్ట్లో ఇష్టము, ఒక సంథింగ్ లాంటి ఫీలింగ్ ఏదో ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇలా ఇండైరెక్ట్గా చూపిస్తూ ఉంటారనమాట. అండ్ మీరు కనిపించినప్పుడు మిమ్మల్ని అదే పనిగా చూస్తూనే ఉండిపోతూ ఉంటారనమాట. సో అలా ఏమన్నా జరుగుతున్నా కూడాను మీకు అర్థమైపోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, అట్ ద సేమ్ టైం మీరు ఇంకెవరితో అయినా మాట్లాడుతూ ఉంటే, ఐ థింక్ గర్ల్స్తో ఇంకెవరితో అయినా మాట్లాడుతూ ఉంటే అస్సలు ఒప్పుకోరు అనమాట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దగ్గరుంటే మిమ్మల్ని పట్టుకొని తన్నాలి అని కూడా అనిపిస్తుంది అనమాట. అంత కోపం వస్తుంది. అంటే ఎందుకంటే ఐ థింక్ ఒక లాంటి ఒక ట్రూ లవ్ ఉన్నప్పుడు ఎవరికైనా కూడాను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడినా నచ్చదు, బాయ్ ఫ్రెండ్ మాట్లాడినా కూడా అట్ ద సేమ్ టైం నచ్చదు అనమాట. కానీ ఇక్కడ ఆ అమ్మాయి చూస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకెవరితో అయినా మాట్లాడుతూ కనిపించారు అనుకోండి, సో చూసుకోండి, చాలా కోపం చూపిస్తూ ఉంటారు. అంటే అప్పటిదాకా ప్రేమతో చూసిన కళ్ళు చాలా కోపంతో చూడటం మొదలెడుతుంది అనమాట. మీకు అక్కడ కూడా అంటే జలస్ ఫీలింగ్ ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అందంగా రెడీ అయ్యి కనిపించడం అనమాట. మీకు ఏదో ఒకలాగా వాళ్ళు కొంచెం మంచిగా మేకప్ చేసుకోవటం కానీ, మంచిగా డ్రెస్సింగ్ చేసుకోవటం కానీ, సో కొంచెం అందంగా కనిపించాలని కానీ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. కావాలంటే ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అంటే మెస్సీగా ఉండాలి ఇలా అలా అని ఎవరికి అనిపించదు అనమాట. ఒక పర్సన్ ఇష్టపడుతున్నప్పుడు సో కొంచెం మనం నీట్గా ఉండాలి, మంచి డ్రెస్అప్ చేసుకోవాలి, సో కొంచెం అందంగా ఉండాలి అనే థాట్స్ ఆటోమేటిక్గా గర్ల్స్కి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం బాగా రెడీ అవుతూ మీ ముందు కనిపించడం కానీ, ఇట్లా ఏదైనా చేస్తున్నప్పుడు కానీ మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఒక అలాంటి ఫీలింగ్ మీ పైన ఉంది అని, నేను డెఫినెట్లీ ఇదే ఫీలింగ్ మీ పైన ఉంది అని నేను చెప్పను. అది ఏదైనా కావచ్చు, క్రాష్ లవ్ సంథింగ్ ఏదైనా కావచ్చు అనమాట. అంటే ఒక పాజిటివ్ ఇష్టం ఏదో ఉంటేనే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట మీతో. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ, సో మాట్లాడే సిచ్యువేషన్ కానీ, టాపిక్ కానీ ఏమీ రాకపోయినా కూడా వాళ్ళు మీతో ఏదో ఒక రకంగా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో కన్వర్జేషన్ని ఎండ్ కూడా చేయరు తొందరగా. సో ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చేసి మీతో ఎక్కువసేపు మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో కొన్ని సిచ్యువేషన్లో మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎందుకు అంత ఎక్కువగా నాతో కన్వర్జేషన్ చేస్తున్నారు, ఎందుకు నాతో ఎంత కల్పించుకొని మరీ మాట్లాడుతున్నారు అని మీకు అనిపిస్తే
ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవాలి అనమాట. ఇంకా మీకు క్లారిటీ రావడానికి ఎలా అంటే మిమ్మల్ని చూసినప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు స్మైల్ చేయడం కావచ్చు, లేదంటే ఇంకా ఎలా అంటే వాళ్ళు హెయిర్ సెట్ చేసుకోవటం కావచ్చు, అంటే వేసుకున్న క్లాత్స్ సెట్ చేసుకోవటం కావచ్చు, అంటే ఎక్కువగా ఇలా చేస్తుంటారనమాట. అంటే ఏదో రెడీ అవుతున్నట్టుగా అలా మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతిదీ తను కేర్గా తీసుకోవటం, సో ప్రాపర్గా ఎలా ఉండాలి అని సెట్ చేసుకుంటూ ఉండటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఫర్దర్గా మీకు అక్కడ చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చే హింట్స్లో ఇంకోటి ఏంటి అంటే మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీ స్టైల్ని, అంటే మీ ఎలా మాట్లాడతారు మీరు, లేదా మీరు ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే అలా మిమ్మల్ని ఇమిటేట్ చేసినట్టుగా మాట్లాడటం కావచ్చు. అండ్ మీరు కొంచెం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎగ్జాక్ట్లీ ఎవరితో అయినా మాట్లాడుతున్నట్టు ఇండైరెక్ట్గా మీ గురించి కొన్ని హింట్స్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ మీకు ఏంటి ఇదేదో నా గురించే మాట్లాడుతున్నట్టుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. అంటే మీ బాడీ లాంగ్వేజ్గా ట్రై చేయడం కావచ్చు, మీరు ఎలా మాట్లాడతారు అలా ఏదన్నా మాట్లాడటం కావచ్చు, మీరు ఎప్పుడైనా ఏదైనా జోక్ వేస్తుంటే ఆ జోక్ని మళ్ళీ రిపీట్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడాను మీకు కొంచెం క్యాజువల్గా అనిపించవచ్చేమో కానీ, బట్ నేను ఏవైతే పాయింట్స్ వైజ్గా చెప్తున్నానో ఈ పాయింట్స్ అన్నీ ఉంటే మాత్రం అసలు మీరు ఒక చిన్న డౌట్ కూడా పెట్టుకోవద్దు. కంపల్సరీ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది అయితే క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా మీకు. ఇక ఫైనల్గా టచ్ చేయడం అనమాట. అండ్ మిమ్మల్ని ఎక్కువగా టచ్ చేస్తూ ఉండటం. ఆ టచ్ అంటే ఎలా అంటే నేను అదే రాంగ్గా చెప్పట్లేదు. ఐ మీన్ ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడుతూ టచ్ చేయడం కావచ్చు, అంటే కాకపోతే ఎక్కువగా టచ్ చేయడం కావచ్చు, అలా జరుగుతూ ఉన్నా కూడా మీకు అర్థమైపోవాలన్నమాట. ఒక ఫీలింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి. అంటే మనం ఎప్పుడైనా ఒక పర్సన్ ఇష్టపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన కన్వర్జేషన్లో ఉన్నప్పుడు తెలియకుండానే మన హ్యాండ్ కానీ అలా టచ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఎలాంటి హోప్ లేనప్పుడు, ఎలాంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఎలాంటి లవ్ లేనప్పుడు టచ్ చేయరు ఎవరు కూడాను. ఆ డిస్టెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం టచ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళకి మీ పైన చాలా ఇష్టం ఉందనేది కూడా ఒక క్లారిటీ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సంబంధించిన ఏదైనా విషయాలు తెలుసుకోవాలని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీకు ఏం ఇష్టం ఉంటుంది, ఏం ఇష్టం ఉండదు, ఎలా ఉంటే ఇష్టం ఉంటుంది, అసలు మీ క్యారెక్టర్ ఏంటి, అండ్ మీ మైండ్లో అసలు ఏం రన్ అవుతుంది, సో మీకు ఎలాంటివి ఇష్టం, అంటే వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీరు దగ్గరలో ఉన్నట్లయితే మీ గురించి తెలుసుకోవటం కానీ, సో ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడగటం కానీ, సో అంటే కొంచెం సీక్రెట్గా మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కానీ, ఇలాంటివి కూడా కొంతమంది అమ్మాయిలు చేస్తూ ఉంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో జరుగుతుందో లేదో నాకు తెలీదు, బట్ మీకు ఏదన్నా నేను చెప్పే హింట్ కొంచెం మీకు కనెక్ట్ అయ్యింది అవును అంటే మాత్రం డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి. ఇవన్నమాట ఎక్కువగా మీకు సైట్ కొట్టే అమ్మాయిలు, ఐ థింక్ లైన్ వేసే అమ్మాయిలు ఇచ్చే హింట్స్ అనమాట ఇవన్నీ. సో ఈ హింట్స్ మీ లైఫ్లో జరిగిపోయాయా, జరుగుతున్నాయా, జరగాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అసలు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. అండ్ నేను మరొక వీడియోతో అయితే కలుస్తాను. అండ్ నా ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే వన్స్ చెక్ చేసేసుకోండి. అండ్ మీ డౌట్స్ ఏమైనా క్లారిటీ తీసుకోవాలి అనుకున్నా